ముద్రగడ పద్మనాభం ఎవరికి సానుకూలంగా ఉన్నారు? ప్రస్తుతం ఆయన చూపు ఏ పార్టీ వైపు? ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలబడనున్నారు? వైసీపీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదా? టేక్ ఏ లుక్. గోదావరి జిల్లాలలో కీలక నేత కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మార్చి 12న వైసీపీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ వర్గాలు ఈ విషయాన్ని అదరగొడుతున్నాయి. ఆ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లిలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని, ఈ మేరకు ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు చర్చలు కూడా పూర్తి చేశారని చెబుతున్నారు. తాజాగా ముద్రగడ ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ వెళ్లి మంతనాలు జరిపారని, అక్కడి నుంచే గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ముద్రగడకు ఫోన్ కలిపి మాట్లాడించారని వార్తలొస్తున్నాయి. ముద్రగడను పార్టీలోకి సాదరంగా మిథున్ రెడ్డి ఆహ్వానించారని అంటున్నారు. ఇదిలా ఉంటే ముద్రగడ 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి 43,000 పైచిలకు ఓట్లు తెచ్చుకున్నారు. అప్పట్లో గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. పూర్తిగా కాపు ఉద్యమానికి అంకితమయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ముద్రగడ కాపు ఉద్యమానికి స్వస్తి పలికారు. ఇక ఆయన వైసీపీకి సానుకూలంగా ఉన్నారు అన్న వార్తలు కూడా గత 5 ఏళ్లుగా వినిపించాయి. ముద్రగడ పద్మనాభం జనవరి 1వ తేదీన భారీ సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ఏ పార్టీలో చేరతారన్నది ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ప్రకటించలేదు. తర్వాత వైసీపీలో చేరేది లేదన్నారు. జనసేనలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసంకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పవన్ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారని అనుకున్నా రాకపోవడంతో ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారట. కాగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. దీనిపై ముద్రగడ పవన్ కళ్యాణ్కు లేఖ కూడా రాశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందన్నారు. ముద్రగడ లేఖ తరువాత ఆయనను వైసీపీలోకి లాగేందుకు ఫ్యాన్ పార్టీ గట్టిగానే ట్రై చేస్తోంది. వైసీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని, ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా ఆయన కుమారుడు పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈ క్రమంలో పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతను పిలిపించి జగన్ కూడా మాట్లాడారని, పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే మార్పు ఉండవచ్చని చెప్పారంటూ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా జక్కంపూడి గణేష్తో ముద్రగడకు రాయబారం పంపినా మరి ముద్రగడ వైసీపీలో చేరతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.